యేసు ప్రభు మొదటిగా ప్రతి ఒక్కరికి సువార్త చేసినటువంటి వాక్యం ఏంటంటే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యము సమీపించి ఉన్నది కనుక మీరు మారు మనసు పొందండి, సువార్తను నమ్మండి, మీరు దేవుని రాజ్యము దగ్గరలో ఉంది, కాలం అనేది సంపూర్ణమైపోయింది, త్వరలో దేవుని రాకడ మన మధ్యలోకి రాబోతుంది, మనం ప్రభు దగ్గరికి వెళ్తాము అన్న వార్త యేసు ప్రభు బోధించాడు. అయితే ఈరోజు నేను మీతో పంచుకోబోతున్న మాట ఏంటంటే, కాలము, టైం, దేవుడు మనకిచ్చినటువంటి సమయాన్ని మనం ఉపయోగించుకోవాలా, సద్వినియోగం చేసుకోవాలా. బైబిల్ ఏం చెప్తుందంటే, దినములు చెడ్డవి, రోజులు చెడ్డవైపోతున్నాయి అంటే అర్థం ఏంటి? మంగళవారం మంచిదని, శనివారం శని కాదు. దినములు చెడ్డవి అంటే ఏంటి? దినములు చెడ్డవంటే దినములు మంచివి, కానీ ఆ దినములలో ఉంటున్న మనుషులు చెడ్డ వాటిని చేసి చెడ్డగా మారుతున్నారు కనుక రోజులు బాగలేవు. అంటే అర్థం ఏంటి? మనుషులు బాగా ఉండట్లేదు, సరైనటువంటి విధంగా జీవించట్లేదు కనుక నీవైతే నీకు ఇవ్వబడ్డ సమయాన్ని బట్టి నువ్వు జ్ఞానం కలిగి వాడుకోవాలి. అజ్ఞానులు ఏం చేస్తారు తెలుసా? జ్ఞానం లేని వాళ్ళు ఏం చేస్తారంటే, బుద్ధి లేని వాళ్ళు ఏం చేస్తారంటే సమయాన్ని వేస్ట్ చేస్తుంటారు. వాళ్ళు ఈ లోకంలో ఏది పోయినా తిరిగి వస్తుంది, తిరిగి తెచ్చుకోవచ్చు, సామర్థ్యతను బట్టి, బలాన్ని బట్టి. డబ్బు పోతే డబ్బు సంపాదించుకోవచ్చు, ఆరోగ్యం పోతే తిరిగి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. కానీ సమయము పోయినట్లయితే 2024 ఫిబ్రవరి 4వ తారీఖు అనేది ఈరోజు ఉంది, అది మళ్ళీ రేపు జన్మలో రాదు. ఎందుకని? ఆ టైం అయిపోయింది. అంటే దేవుడు ఏమంటున్నాడంటే, ఎప్పుడైతే మనం దేవుని సొంత రక్షకుని అంగీకరించి దేవుని బిడ్డలుగా మనం ఉన్నామో, దేవుడు మనకు సమయోచితమైనటువంటి జ్ఞానాన్ని ఇచ్చాడు. ఆ జ్ఞానాన్ని వాడుకొని ఇవ్వబడ్డ సమయాన్ని ఏం చేయాలా? సద్వినియోగం చేసుకోవాలి. అంటే అర్థం ఏంటి చెప్పాలా? మాట్లాడండి. ఏంటి సద్వినియోగం అంటే? ఉపయోగించుకోవాలా. ఆ సమయం ఇవ్వబడింది కదా, ఈ సమయాన్ని సరైన విధంగా నువ్వు వాడుకోవాలా. కొంతమంది ఈ సమయాన్ని వ్యర్థమైన దానికోసం వాడతారు, త్రాగుడ కోసం సమయాన్ని వెచ్చిస్తుంటారు, తిరుగుట కోసము, జూదమాట కొరకు, పాపాలు చేయటం కొరకు, ఎంజాయ్ చేయటం కొరకు, వాళ్ళకున్న సమయాన్ని రకరకాలుగా శరీరాన్ని సంతోషపెట్టుకున్నట కొరకు ఇష్టానుసారంగా వాడుకుంటారు. అయితే దేవుని బిడ్డలంగా మనం ఎందుకు వాడుకోవాలి? మనం ఏం చేయాలి అంటే, దేవుడిచ్చిన సమయంలో పని చేసుకుంటూ, నిద్రపోతూ, మనకి ఇంకా బోల్డ్ సమయం మిగిలింది. ఆ సమయంలో మనల్ని సృష్టించిన సృష్టికర్తకు ఏమి ఇవ్వాలా? సమయాన్ని ఇవ్వాలా. ఏమంటుంది బైబిల్ అంటే, ఒక రోజు వస్తుంది, ప్రతి ఒక్కరి జీవితంలో ఆ రోజులు వస్తాయి. ఏ రోజులు అవి? ఈ దినములను బట్టి సంతోషం నాకు లేదు అని చెప్పే రోజు వస్తుంది. ఒక వయసు వస్తుంది. ముసలు మాట్లాడేటువంటి అనేక మాటల్లో ఒకటి అంటుంటారు, తొందర పోతే బాగుండు అంటారు కదా, ఆ దేవుడు తొందర తీసుకుంటే బాగుండు అంటారు. అంటే వాళ్ళకి ఈ దినములు సంతోషాన్ని ఇవ్వట్లేదు, వాళ్ళ కాలము వాళ్ళకు ఆనందాన్ని ఇవ్వట్లేదు. బైబిల్ ఏమంటుందంటే, అలాంటి రోజులు నీకు రాకముందుకే ఇప్పుడు నీకున్న ఈ వయసులో నిన్ను సృష్టించిన సృష్టికర్తను ఏం చేయాలట? స్మరణకు తెచ్చుకోవాలా, జ్ఞాపకం తెచ్చుకోవాలా. ఇంకా మనము ఆయనను గుర్తు తెచ్చుకోవాలా, ఆయనకు సమయాన్ని ఇవ్వాలా. ఈరోజు సమయము వ్యర్థం చేస్తున్నారు, సమయాన్ని వేస్ట్ చేసేస్తున్నారు. కనుక ఈరోజు చాలామంది ఒక 10 సంవత్సరాల క్రితము ఇప్పటికీ ఒకవేళ కంపారిజన్ చేయగలిగితే, అప్పటికి ఇప్పటికి ఏం మారిందంటే అన్నీ మారాయి. అన్నిట్లో అభివృద్ధి కనబడుతుంది, సంపాదించడంలో అభివృద్ధి కనబడుతుంది, ఖర్చు పెట్టడంలో అభివృద్ధి కనబడుతుంది, ఉండే విధానంలో అభివృద్ధి కనబడుతుంది, వేసుకునే బట్టల్లో అభివృద్ధి కనబడుతుంది. అన్నీ మారిపోయినాయి, అన్నీ అభివృద్ధి చెందుకున్నారు, కానీ ఆత్మీయత మాత్రం ఏమవట్లా? అభివృద్ధి చెందట్లా. ప్రార్థన మాత్రం ఏమవట్లా? అభివృద్ధి చెందట్లా. కనుక మనకు సమయము లేదు. ఉన్న సమయంలోనే త్వరగా మనం ఏం చేయాలి అంటే, దేవునికి సమయాన్ని ఇచ్చి ఆ సమయాన్ని మనం వాడుకోవాలా, ఉపయోగించుకోవాలా. ఆ టైం పోయిందంటే మళ్ళీ మనకి ఆ సమయం రాదు. కనుక చాలా జాగ్రత్తగా మనం వాడుకోవాలా. ఒకరోజు యేసు ప్రభు ఒక ఇంటిలోనికి వెళ్ళాడు. ఆ ఇంటిలో 2 అక్కా చెల్లెళ్ళు ఉన్నారు. ఒక ఆమె మార్తా, ఒక ఆమె మరియా. మార్తా యేసు ప్రభు వచ్చాడని చెప్పి ఏదైనా తయారు చేద్దామని తొందరగా గాబరగా ఆమె చాలా పని పెట్టుకుంది. విస్తారమైన పని ఉందంట ఆమెకి.
కానీ మరియ వెళ్ళి యేసు పాదాల దగ్గర కూర్చుందామె. మార్త వచ్చి ప్రభుని అంటుంది, అయ్యా ఆమెను గద్దించొచ్చుగా, ఆమెకు చెప్పొచ్చుగా నాకు సహాయం చేయమని. ఆమె కూర్చుంది దగ్గర ఖాళీగా, నేనేమో పన్ను కలిగి ఉన్నాను, ఆమె కూర్చుంది ఖాళీగా అని యేసయ్య అంటుంటే, యేసయ్య అంటాడు, మార్తా మార్తా, నువ్వు అనేక పనులను బట్టి తొందరపడుతున్నావు, కానీ అవసరమైనది ఒకటే. ఆ ఒక్కటి ఈ మరియ ఏర్పరచుకుంది, ఉత్తమమైనది ఏర్పరచుకుంది. మార్తా మరియ ఇద్దరు అక్క చెల్లెళ్ళే, కానీ ఇద్దరు ఒకరేమో వారి వ్యక్తిగత సమయాని కోసము, వారి వ్యక్తిగత పనుల కోసం సమయాన్ని కేటాయించారు. మరి ఏమో దేవునితో గడపడానికి సమయాన్ని వేచేసింది. ఆ సమయాన్ని గడిపింది దేవునితో. అది యేసయ్య ఏమంటున్నారు తెలుసా? అవసరమైనది ఒక్కటే, అవసరమైనవి కొన్ని, ఆ కొన్నిట్లో అదొకటి, అది మరీ ఏర్పరచుకుంది. కానీ మార్త దాన్ని పోగొట్టుకుంది. ఈరోజు చాలామంది ఆలోచన చేయండి, కొంతమంది గొప్ప వాళ్ళు అవుతారు, కొంతమంది ఇంకా మిడిల్ క్లాస్లోనే ఉంటారు, కొందరేమో ఇంకా దిగజారిపోతారు. అందరికీ సమాన వయసు ఉంటుంది. ఒకడు గొప్పవాడు అయినోడు ఏమనుకుంటాడంటే, ఏమంటారు వాడిని చూసి అంటే, దేవుడు వాడిని గొప్పవాడిగా చేశాడు, వాడిని గొప్పగా దేవుడు చేశాడు అంటారు. దరిద్రునైన దీనస్థితికి వెళ్ళినోనేమో దేవుడు నాకు ఈ స్థితిని ఇచ్చాడని వాడు మేము అంటుంటారు. ఆలోచించండి, దేవుడు ఏమన్నా పక్షపాత? ఒకనొకలాగా దేవుడు సృష్టించాడా? కాదుగా. మరి వాడు గొప్పవాడు అయ్యాడంటే ఒకవేళ దేవుడే కారణం అంటున్నారు, మరి వాడు దరిద్రుడు అయితే దానికి కూడా దేవుడే కారణం అంటున్నారు. అయితే ఏం జరుగుతుంది వాస్తవానికంటే, దేవుడు పక్షపాతి కాదు. అందరికీ ఒకే సమయాన్ని ఇచ్చాడు, అందరికి ఒకే విధంగా దేవుడు దినాలను ఇచ్చాడు. టైం ఏది ఎక్కువ తక్కువలా, కానీ ఉన్నదాన్ని ఎవరు ఎలా ఉపయోగించుకుంటే వాళ్ళు అలా మారారు. వారి ఆలోచనను బట్టి ఉన్న సమయాన్ని ఉపయోగించుకున్న వాళ్ళేమో గొప్ప వాళ్ళు అయ్యారు, ఉన్నత స్థితికి వెళ్ళారు. ఉన్న సమయాన్ని పోగొట్టుకున్న వాళ్ళేమో దరిద్రులు అవుతారు. కనుక ఈరోజు మనం ఏం చేయాలి అంటే, దేవుడు మనకి టైం ఇచ్చాడు. ఈ సమయం పోకముందే ఈ సమయంలో దేవునితో గడపాలా, దేవునితో ఉండాలా. ఇది మనందరికీ దేవుని మార్గాలకు దారి తీస్తుంది. దేవునితో గడపడం అనేది జ్ఞానాన్ని ఇస్తుంది. ఆ జ్ఞానంతో తీసుకునే ఆలోచనలు, నిర్ణయాలు మన జీవితాన్ని ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తుంది. కనుక మనము అజ్ఞానుల వలె కాక ఎలా ఉండాలమ్మా? జ్ఞానం కలిగి ఉండాలా, జ్ఞానం కలిగి బ్రతకాల, జ్ఞానం కలిగి సమయాన్ని వేస్ట్ చేయొద్దు. ఆ సమయం దేవునితో గడుపుట ఇది మనకు ఆశీర్వాదము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. అయితే ఒకరోజు ఒక యజమానుడు ఇద్దరు పనులను పిలిచారట. నేను దూర ప్రాంతం వెళ్తూ ఉన్నాను, మీ ఇద్దరికి నేను జీవితాంతం బ్రతికేటంత డబ్బు ఇస్తాను, మీరు బ్రతకండి అని చెప్పేసి వెళ్ళిపోతున్నాడట. వీళ్ళు చాలా సంతోషపడుతున్నారు. ఎవరు వీళ్ళు? పని వాళ్ళు, కూలోళ్ళు. మా యజమానుడు మేము జీవితాంతం బ్రతికేంత ధనాన్ని ఇస్తాడట అని సంతోషపడుతున్నారు. అయితే యజమానుడు వెళ్తూ వాళ్ళిద్దరికి చెరొక 100 ఇచ్చి వెళ్ళిపోయాడు. 100 రూపాయలతో జీవితాన్ని బతుకొచ్చా చెప్పండి? వాళ్ళు కూడా అలాగే అనుకున్నారు. వెళ్ళిపోతూ ఒకడు అనుకున్నాడు, మా యజమానుడు ఎంత పిచ్చోడు, ఈ 100 రూపాయలతో ఎలా బతుకొచ్చు జీవితాంతము అని చెప్పి తనకున్న జ్ఞానంతో ఆ 100 రూపాయల్లో 20 రూపాయలు చికెన్ కొనుక్కున్నాడు, 20 రూపాయలు సామాను కొనుక్కున్నాడు, 20 రూపాయలు వస్తువులు కొనుక్కున్నాడు, వస్త్రాలు కొనుక్కున్నాడు. అన్నీ అయిపోగొట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంకొకడు కూడా అదే 100 రూపాయల్లో 20 రూపాయలు చికెన్ కొనుక్కున్నాడు, మిగతా 80 రూపాయలు ఏం చేద్దామని ఆలోచన చేసి కూరగాయలు కొన్నాడు మార్కెట్లో. వాళ్ళ ఊరిలో కూరగాయలు అమ్మరు కనుక ఈ 80 రూపాయలు పెట్టి కూరగాయలు ఊరిలో అమ్ముకుందామని వెళ్ళాడు. ఊరిలో పెట్టి అమ్మకానికి పెట్టినప్పుడు ఆ 80 రూపాయలు కాస్త 150 రూపాయలు వచ్చేసాయి. అందులో 20 రూపాయలు కుటుంబానికి తీసి మళ్ళీ 130 రూపాయలు పెట్టి మళ్ళీ కూరగాయలు కొన్నాడు, మళ్ళీ అమ్మడం ప్రారంభించాడు. అలా రోజు తన వ్యాపారము వృద్ధి చెందడం ప్రారంభించింది. కొన్ని రోజుల తర్వాత కూర్చుకున్న కొంత డబ్బుతో కొంత పొలాన్ని కొనుక్కున్నాడు. వ్యాపారం అభివృద్ధి అయింది. ఆ తర్వాత వాడు కొన్న భూమి కూడా విలువ వచ్చింది. అది వేలలో కోట్లలోనికి దారి తీసింది. ఇప్పుడు మీరు చెప్పండి, అతడిచ్చిన 100 రూపాయలతో ఒకడేమో గొప్పవాడయ్యాడు, ఐశ్వర్యవంతుడయ్యాడు, ఉన్నత స్థితికి వెళ్ళాడు. ఇంకొకడేమయ్యాడు? అడ్రస్ కూడా లేనివాడు. అంటే దేవుడు అందరికీ సమానంగా ఇచ్చాడు.
ఎవరు దాన్ని ఎలా ఉపయోగించుకుంటారో దాన్ని బట్టి ఆధారపడింది వాళ్ళు దీవించబడతారా, దరిద్ర స్థితికి వెళ్తారా అని. కనుక ఈరోజు నువ్వు ఎలా ఉపయోగించుకుంటున్నావు? దేవుడు ఎన్నో అవకాశాలు ఇస్తున్నాడు. వాటి విషయంలో నువ్వు ఎలా ఆలోచన చేస్తున్నావు? దేవుడు ఏం చేస్తాడంటే, మీరు ఎవరైనా దేవుని ప్రభువా నాకు ఒక కుర్చీ కావాలి అని అడిగారనుకోండి, ఏం కావాలని? నాకు ఒక చైర్ కావాలా, నాకు ఒక చెక్క కుర్చీ కావాలి అని అడిగితే దేవుడిని కుర్చీ పంపడు, కానీ ఒక చెట్టును పంపిస్తాడు, ఒక చెట్టు ఇస్తాడు. నువ్వేం చేయాలి? ఇప్పుడు ఆ చెట్టును తీసుకొని ఆ చెట్టుని కట్ చేసి ఆ కుర్చీని తయారు చేసేంత జ్ఞానం కలిగి ఆ కుర్చీ నువ్వే తయారు చేసుకోవాలి. ఇప్పుడు ఆ కుర్చీ ఎవరు ఇచ్చారు నీకు? దేవుడు ఇచ్చాడా లేదా? మరి మనకెలా ఉంటుందంటే, అమాంతంగా కుర్చీ ఆకాశం నుంచి దిగొచ్చి మన ఇంట్లోకి గాల్లోనికి వచ్చి మన ఇంట్లో పడాలి. ఏంటిది? కుర్చీ వస్తుందంటారు. అలాగా చాలామంది అజ్ఞానంగా ఆలోచన చేస్తారు. మీకు తెలియనిది ఏంటంటే, నువ్వు ప్రభుని ఎన్నో అడుగుతున్నావు, దేవుడిని ప్రార్థిస్తున్నావు, కానీ ఆ ప్రార్థనకు ఆన్సర్ కూడా దేవుడు ఇస్తూ ఉన్నాడు. కానీ దాన్ని అర్థం చేసుకునే జ్ఞానం నీకు లేక, దేవుడు నా కొరకు ఇన్ని సమకూర్చి పెట్టాడు, నా చుట్టూ ఇన్ని మేలులు దేవుడు ఇచ్చాడన్న ఆ గ్రహింపు లేక నీకు అర్థం కావట్లా. దేవుడు నీకు జవాబిస్తున్నాడు. ఆ జ్ఞానముతో, ఆ తెలివితో దేవునితో గడిపినప్పుడు దేవుడు నీ మనోనేత్రాలను తెరుస్తాడు. అదే సమయంలో ఆ ప్రవక్తను చంపడానికి, ఆ దైవజన్ని చంపడానికి చాలామంది వెళ్తారు. అయితే ఆ దైవజనుడు ఇంట్లో ఉంటాడు, పన్నోడు బయటకు వస్తాడు. చూసేసరికి రథాలు, సైనికులు అందరూ కనబడ్డారు, భయపడిపోతాడు. దైవజనుడా, దైవజనుడా. అతడు భయంతో ఏమనుకుంటాడు? మనం ఈరోజు అయిపోయినాం, అందరూ మన మీదకి దండెత్తి వచ్చేసారు, మనం చనిపోబోతాం, వాళ్ళు మన మీదకి అటాక్ చేయబోతున్నారని భయపడుతున్నప్పుడు దైవజనుడు బయటకు వచ్చి వాళ్ళని చూసి భయపడ్డా కానీ ఏం చేస్తాడు తెలుసా? దేవా, దేవునికి ప్రార్థన చేస్తాడు. వీడి నేత్రాలు తెరువు, వీడికి మనోనేత్రాలు తెరువు అని ప్రార్థన చేస్తే ఆ పనివానికి కళ్ళు తెరవబడ్డప్పుడు ఈ చుట్టూ ఉన్న శత్రువుల కంటే ఆకాశం నుంచి దిగొస్తున్న రథాలు, దేవుని దూతలు, సైన్యం అంతా కనబడి వీరికంటే ఎక్కువ వాళ్ళే ఉన్నారు. అప్పుడు ఏం కలిగింది? ధైర్యం కలిగింది. ఇప్పుడు దేవుడు ఆల్రెడీ దూతలను, రథాలను, సైన్యాన్ని పంపించేశాడు, కానీ వీనికి ఏం చేయట్లేదు? కనబడట్లా. ఎందుకు? ఈ లోకంలో యుగ సంబంధమైన దేవత కళ్ళును మూసేసింది. చాలామందికి విశ్వసించకుండా కళ్ళు మూసివేయబడ్డాయి, వాళ్ళకి ఏం కనబడదు చుట్టూ. కానీ నీ కళ్ళు తెరవబడితే దేవుడు నీకేమేమి సమకూర్చాడో వాటన్నిటిని బట్టి సంతోషపడతావు, వాటిని ఉపయోగించుకొని నీ జీవితాన్ని బాగు చేసుకుంటావు. అంటే నేనేం చెప్తున్నానంటే, దేవుడు పరిష్కారం ఇచ్చేవాడు, ప్రార్థనకు జవాబులు ఇచ్చేవాడు. కానీ ఇచ్చిన జవాబును అర్థం చేసుకొని గ్రహించేవాడుగా నువ్వు ఉండాలా. చూడండి, మనకి అందరికి ఇవ్వబడ్డ వయసు కొంత ఉంటుంది. ఈ జీవిస్తున్న ఈ జీవితాన్ని నువ్వు ఏ నిర్ణయం తీసుకుంటావో దాని మీద ఆధారపడి ఉంటుంది నీ భవిష్యత్తు. దానియేలు చూడండి, యవన కాలంలో దేవుని సమర్పించుకున్నాడు, దేవునితో ఉన్నాడు, కమిట్మెంట్ తీసుకున్నాడు, పరిశుద్ధంగా ఉన్నాడు, గొప్పవాడయ్యాడు. అదే దానియేలు లాంటి వయసు కలిగిన వారు పేరు కూడా ఎవరు అడ్రస్ లేదు. అంటే అర్థం ఏంటి? దానియేలు లాంటి బ్రతుకు వాళ్ళు బ్రతకలేదని అర్థం. దానియేలు లాగా వాళ్ళ బ్రతుకులను కాపాడుకోలేదని అర్థం. ఈరోజు దేవుడు నీకు ఒక మంచి వయసుని ఇచ్చాడు, మంచి సమయాన్ని ఇచ్చాడు. నువ్వు అందరిలాంటి దాన్ని అని చెప్పి అందరిలాగా సమయాన్ని వేస్ట్ చేయడానికి వీల్లేదు. నువ్వు ఒక ప్రత్యేకించబడిన వ్యక్తివి. అందరిలాగా సమయాన్ని వృధా చేయను. వాళ్ళు అలా ఉంటే నేను అలా ఎందుకుంటాను? నాకు ఇవ్వబడ్డ సమయం నేను దేవునితో గడుపుతాను, ప్రార్థనలో గడుపుతాను, వాక్యంతో గడుపుతాను. ఇలాంటి నిర్ణయాలు తీసుకున్నప్పుడు నీ జీవితాన్నే కదా దేవుడు ప్రత్యేకంగా ఆశీర్వదించేది. రోజు ఈ సమయంలో నీ పని ఏంటి? దైవజనుడైన ఏలీషా దగ్గర గెహజీ అనేటువంటి దాసుడు ఉన్నాడు. అతడు కూడా ఒక దైవజనుడే. ఆలోచన చేయండి, అతనికి ఆ రోగం ఎలా వచ్చిందో చెప్తారు. నయమాను బాగు చేయబడి తిరిగి వెళ్తూ ఉన్నాడు. మొదట ఏలీషా దగ్గరకు వచ్చి, అయ్యా నువ్వు చెప్పితే నేను బాగు చేయబడ్డాను కనుక నేను తెచ్చిన బహుమానాలు తీసుకో, వస్త్రాలు తీసుకో అంటే ఏలీషా అంటాడు, అవేవి నాకొద్దు, నువ్వైతే వెళ్ళని చెప్తే వెళ్ళిపోతుంటాడు. గెహజీకి దాని మీద ఆశ పుడుతుంది అన్నమాట. వెళ్ళి పరుగులు తీసి అబద్ధమాడి
అయ్యా ఇప్పుడే 2 శిష్యులు వచ్చారు, వాళ్ళకి వస్త్రాలు కావాలట, ధనం కావాలట, బంగారం కావాలట, మా దైవజనుడు తీసుకురమ్మన్నాడంటే నయమని అన్నాడు. అంతా తీసుకెళ్ళామంటే అంతా మోసుకొచ్చుకొని గెహజీ ఇంట్లో పెట్టుకున్నాడు. మళ్ళీ యథావిధిగా వెళ్ళి ఎలీషా దగ్గరికి వెళ్ళి నిలబడ్డాడు. ఎలీషా అడుగుతున్నాడు, గెహజీ ఎక్కడికి వెళ్ళావు? తను అంటాడు, నేను ఎక్కడికి వెళ్ళి ఇక్కడనే ఉన్నా అంటాడు. అప్పుడు ఏమంటారు తెలుసా ఎలీషా, నువ్వు నయమాన్తో కూడా వెళ్ళినప్పుడు నా ఆత్మ నీతో రాలేదా? నా ఆత్మ నిన్ను చూడలేదా? అయితే ఏ రోగమును విడిచిపెట్టి వెళ్ళాడు నయమాను, ఆ రోగం నువ్వు పొందుకుంటావు. ఇప్పుడు తనకున్న డబ్బంతా ఖర్చు పెట్టినా ఆ రోగం పోదు. ఏమంటారు తెలుసా దైవజనుడు, గెహజీ ఇది సమయమా? దేనికి? డబ్బును ఆశించి తెచ్చుకోవడానికి ఈ సమయమా? ఆ నగలను ఆశించి తెచ్చుకోవడానికి ఈ సమయమా? ఇది ఏ సమయము? నువ్వేం చేస్తున్నావు? ఈరోజు మన అందరము దేవుని రాకడ కొరకై సిద్ధపడాల్సిన సమయంలో ఏం చేస్తున్నావు? ఈ సమయం దేవుని రాజ్యాన్ని సమీపంగా ఉందని తెలుసుకున్నప్పుడు సిద్ధపడాల్సిన నువ్వు సిద్ధపడకుండా దేని కొరకు నీ సమయాన్ని వేస్ట్ చేస్తున్నావు? దేని కొరకు నీ సమయాన్ని కేటాయిస్తున్నావు? ఎంతమంది వ్యర్థమైన దానికి ఉపయోగించట్లా? ఎందుకు శాపం పొందుకున్నాడు గెహజీ? అనవసరమైన దాని గురించి పరుగులు తీశాడు. ఈరోజు అవసరమైనది ఒకటే, ప్రభు పాదాలు పట్టుకోవడం. ఆ ఒక్క దాంట్లోనే పరిష్కారం ఉంది తెలుసా? నీ జీవితంలో ఏ సమస్య ఉన్నా ప్రతి సమస్యకు పరిష్కారం ఎక్కడ? ప్రభు పాదాలు పట్టుకోవాలి. దాంట్లో పరిష్కారం ఉంటుంది. హన్నా వెళ్ళింది, తన భర్తకు ఇంకొక భార్య ఉంది కదా పెనిన్నా, ఆమె సూటిపోటి మాటలు అంటుందని చెప్పి వేదన చెంది దుఃఖముతో దేవుని సన్నిధికి వెళ్ళి పాదాలు పట్టుకొని కన్నీరు కార్చింది. నాకు ఒక కుమారుడు కావాలి అని అడిగింది. దేవుడు అన్నాక ఆ కుమారుని ఇవ్వలేదా? ప్రార్థన చేస్తే కుమారుడు ఇవ్వలేదా? దేవుడు ఇచ్చేసాడండి. ప్రార్థనలోనే పరిష్కారం ఉంటుంది. ఈరోజు మనం ప్రార్థన చేద్దాం, ప్రభుతో గడుపుదాం. అదొక్కటే నీకు ఎన్ని సమస్యలు ఉన్నా పరిష్కారం అదే. ఇంట్లో సమాధానం లేదా? సమాధానం కోసము ప్రార్థనే సమాధానం. నెమ్మది లేదా? ఆరోగ్యం లేదా? అప్పుల బాధల సమస్యల ఏమైనా ఉండని అన్నిటికీ పరిష్కారం ఏంటి? ప్రభు పాదాలు పట్టుకోవడం. అది తప్ప వేరొక మార్గం లేదనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. ఈరోజు మనం ప్రభు పాదాలు పట్టుకొని ప్రభు దగ్గర మనము కన్నీరు కార్చగలిగితే, ఉన్న సమయాన్ని దేవుని కొరకు వాడగలిగితే దేవుడు మనల్ని గొప్పగా వాడుకుంటాడు. సమయాలు చిన్న వయసులో ఏం చేశాడు తెలుసా? ప్రవక్త అయ్యాడు. చిన్న వయసులో ఎందుకు ప్రవక్త అయ్యాడు? సమయాలు లాంటి ఈడు కలిగిన ఈడు అంటారు కదా వయసు అంటే, సమయాలు లాంటి ఈడు వాళ్ళు కలిగిన వారు ఎవరు లేరా ఆ కాలంలో? ఉన్నారండి. ఏలి యాజకుడు 2 కుమారులు పనికిమ్మల్ని వాళ్ళు పాపాలు చేసుకుంటున్నారు. కానీ సమయాలు చిన్న వయసులో దేవుని దయలో మనుషుల దయలో వర్ధిల్లుతున్నాడు. చిన్న వయసులో భక్తి కలిగి జీవించినందున చిన్న వయసులో సమూయేలు గొప్పవాడయ్యాడు. హల్లెలూయా! గొప్పవాడైన సమూయేలు రాజులను అభిషేకించేంత గొప్ప ప్రవక్త అయ్యాడు. ఒక న్యాయాధిపతిగా మారాడు. దేవునికి సమయాన్ని మనం ఇవ్వగలిగితే అదే దేవుడు మనల్ని వాడుకుంటాడు. ఈరోజు మీరందరూ ఏం చేయాలా? ఇంకా మేమేం చేస్తామయ్యా ప్రార్థన చేసి అంటారా? మీకు కుటుంబం ఉందిగా, కుటుంబంలో మీకు పిల్లలు ఉన్నారుగా, వారికి కుటుంబాలు ఉంటాయిగా, వారి భవిష్యత్తు ఉంటుంది కదా, సంఘం ఉంటుందిగా, గ్రామం ఉంటుందిగా. వీటన్నిటి గురించి ప్రభు దగ్గర ప్రార్థన చేయాలి. అవసరమైనది ఒకటే. ఈరోజు అనవసరమైనవి ఏకండి. అవసరమైనది ఒకటి ఉన్నప్పుడు అనవసరమైనవి చేసి అవసరమైనది పోగొట్టుకోమాకండి. ఏంటిది ఈరోజు అవసరమైంది? సమయం చాలా అవసరం. ఈ సమయాన్ని దేవునితో గడపండి, జ్ఞానం కలిగి వాడుకోనండి. ప్రత్యేకించబడ్డ వారం గుర్తుంచుకోండి. ఇది ధనం సంపాదించుకోవడానికి, పేరు సంపాదించుకోవడానికి, ప్రఖ్యాతి సంపాదించుకోవడానికి టైం కాదు. ఈరోజు చాలామంది దేనికోసం పరుగులు తీస్తున్నారు తెలుసా? డబ్బు కోసం. వాళ్ళకి డబ్బు ఇస్తామంటే దేవుడు అవసరంలా, ఇంకా వాళ్ళ కుటుంబం అవసరంలా, ఏది అవసరంలా, వాళ్ళ సర్వము వాళ్ళ మైండ్లో డబ్బే. ఈరోజు డబ్బున్నోళ్ళకే విలువిస్తుంటారు. డబ్బు ఇచ్చాడని చెప్పి ఎక్కువగా పొగుడుతుంటారు. మర్యాద కూడా ఎవరికి ఎక్కువ ఇస్తున్నారు చెప్పండి? డబ్బు ఉన్నోళ్ళక, డబ్బు లేనాక. అందుకు డబ్బే కావాలని చెప్పి ఇది లోకానుసారమైన విషయం అర్థం కావట్లా, శరీరానుసారమైన దానికి అర్థం కావట్లా. ఈరోజు మనం గౌరవించాల్సింది, మర్యాద ఇవ్వాల్సింది ఆత్మీయులం. అంటే మనుషులకు ఇవ్వద్దని కాదు, కానీ డబ్బు చూసి వెళ్ళొద్దనే నా ఉద్దేశం. కొంతమంది మైండ్ అంతా
డబ్బు దగ్గరే ఉంటుంది. డబ్బు సంపాదించుకోవడం వాళ్ళ గురి, డబ్బును పోగు చేసుకోవడం వాళ్ళ గురి. సూది మీరు దారం ఎంతసేపట పెడతారమ్మా? ఈ మిషన్ నేర్చుకుని చాలా తొందరగా పెడతారేమో, పెడతారు కదమ్మా. టైం పడుతుందా? గంట ఎంతసేపు పడుతుంది? చిన్న సూదిలో దారం ఈజీగా ఎక్కియచ్చు కదా. ఆ చిన్న సూదిలో మీరు సుతిల్ తాడు ఎక్కిస్తారా? సుతిల్ తాడే ఎక్కదు. అయితే ఏసే ఏమన్నా తెలుసా? ఆ సూది యొక్క బేజంలో ఒంటె పోతుందట. అబ్బా, ఒంటె ఎంట్రుక పోవడమే కష్టం, కానీ ఒంటె పోవడమైనా సులభమే. కానీ ధనాపేక్ష కలిగిన వాడు దేవుని రాజ్యానికి వెళ్ళడట. ధన అపేక్ష ఉన్నవాడు దేవుని రాజ్యానికి వెళ్ళాడు. ఎవరు ధనాపేక్షకులు అంటే తెలుసా మీకు? ఎవరు చెప్పండి ధనాపేక్షకులు అంటే? చాలామంది అనుకునేది ఏంటో తెలుసా? ఎక్కువ ధనం ఉన్న ధనాపేక్షకులు అంటారు. అది కాదు. వానికి ధనం ఉన్నా లేకున్నా అది సంబంధం లేదు. వానికి అపేక్ష లోపల ఉంటే వాడు ధనాపేక్షకుడే. మీరు అనుకుంటున్నారుగా, మాకు ఎట్లా కోట్లు లక్షలు లేవు, మాకు బిల్డింగులు ఏం లేవు కనుక మేము మంచి పేదోళ్ళమే అనుకుంటున్నారు. కానీ లోపల ఉన్న అపేక్ష ఏంటి? ధనాపేక్ష. మరి నువ్వు దేవుని రాజ్యానికి ఎలా వెళ్తావు? అవసరం దేవుని రాజ్యాన్ని ఎలా అడుగు పెడతాం? కనుక ఈ ధనం మీద అపేక్ష మనం వదులుకోవాలి. మనం దేవుని మీద అపేక్ష పెంచుకుంటే ధనము అన్నీ సమకూరుస్తాడు. నాకు చాలా ఇష్టమైన వర్డ్ బైబిల్ ఒకటి ఉంటుంది. ఏమని? ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా, ఏం ధరించుకుందుమా, మీరు చింతించమాక, మొదట అనే మాట నాకు చాలా ఇష్టం. ఏంటిదా వర్డ్? మీరు చెప్పండి అందరు ఒకసారి. మొదట నా నీతిని, నా రాజ్యమును మీరు వెతకండి, అప్పుడు ఏవన్నీ అవన్నీ అంటున్నారు కదా, ఏవన్నీ మీకు కావాల్సినవన్నీ అందులో ఉన్నాయి. ఆరోగ్యం కావాలా? అది కూడా అందులోనే ఉంది. దేవుడికి ఏం కావాలనుకుంటున్నావు? అన్నీ అందులోనూ ఉన్నాయి. మరి అవి రావాలంటే ఆయన నీతిని, రాజ్యాన్ని వెతకాల. ఎంతమంది వెతుకుతున్నారు ఆయన? ఎంతమంది కోరుతున్నారు ఆయన్ని? ఒకసారి ఆలోచించేద్దాం. సమయం పోనివ్వమాకండి. మనం ఒక్కొక్క రోజు అయిపోతుందంటే ఆలోచన చేయండి. కొత్త సంవత్సరం వచ్చి 1 మంత్ అయిపోయింది, ఇంకా 11 నెలలు అయితే మళ్ళీ సంవత్సరం వస్తుంది. టైం చాలా వేగంగా వెళ్తుంది. ఇది రైట్ టైం, అనుకూలమైన సమయం ఇదే. దేనికో తెలుసా? నీ పాపాన్ని మానుకోవడానికి, నీ బ్రతుకును బాగు చేసుకోవడానికి ఇదే సరైన సమయం, ఇదే రైట్ టైం. నేనే రక్షణ దినం. ఈ దినాన్ని పోగొట్టుకుంటే మరొక దినం నీకు రాదేమో. సమయాన్ని వాడుకోకపోతే ఇంత నరకమని చెప్తాను. యేసు ప్రభు శిలువ మీద ఉన్నప్పుడు ఈ పక్క ఆ పక్క ఏమున్నదమ్మా? చెప్పండి. 2 సిలువలు ఉన్నాయి. ఆ శిలువ మీద ఎవరున్నారు? 2 దొంగలు ఉన్నారు. ఎవరున్నారు? 2 దొంగలు ఉన్నారు. ఒక దొంగ ఏమన్నాడు? నీవు దేవుడు అయితే నిన్ను నువ్వు కాపాడుకొని మమ్మల్ని కాపాడు. ఇంకో దొంగ ఏమన్నాడు? అని చెప్పి, యేసు ఈ రాజ్యంతో వస్తున్నప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. 2 దొంగలకు ఇద్దరికి సమయం ఇవ్వబడింది. ఓడేమో గర్వంతో, అహంకారంతో నువ్వు దేవుడు అయితే అంటే దేవుడు అని ఒప్పుకోవట్లేవాడు. ఇంకొకడేమో నువ్వు దేవుడవు అని ఒప్పుకున్నాడు. అదే టైంలో ఒకడు ఒప్పుకున్నాడు, ఒకడు ఒప్పుకోలా. ఒప్పుకున్నాడేమో దేవునితో పరలోక రాజ్యంలోకి వెళ్ళిపోయాడు, ఒప్పుకోలేడేమో పాతాళానికి వెళ్ళిపోయాడు. ఈ టైంలో నువ్వేం చేస్తున్నావు? ఈ టైం నువ్వేం చేస్తున్నావు అనే దాని మీద నీ భవిష్యత్తు ఆధారపడింది. ఈ టైం దేవునికి ఇవ్వాల్సిన టైం, ఈ టైం దేవునితో ఉండాల్సిన సమయం, ఈ టైం దేవునికి ప్రార్థించాల్సిన సమయం. ఈ టైం నువ్వు ఎక్కడెక్కడో ఉంటే అది నీకు ప్రతిఫలం ఏం తీసుకొస్తుంది చెప్పండి? కనుక పాపమును విడిచి జీవితాన్ని సరిచేసుకొని ఇదే రైట్ టైం, ఇలాగే బతుకుతే నేను నరకానికి వెళ్తాను, నా బ్రతుకు బాగుపడదు నాకు అని చెప్పి ఈ శరీరాశ, నేత్రాశ, జీవపుటము అన్నీ వదిలేసి దేవుని కొరకు నిన్ను నువ్వు సమర్పించుకోగలిగితే నీ జీవితాన్ని దేవుడు బాగు చేస్తాడు. హల్లెలూయా. కనుక మన జీవితాన్ని దేవునికి సమర్పించుకుందాం. మన జీవితాన్ని దేవునికి సమర్పించుకొని ఉన్న సమయం, ఈ రైట్ టైం దేవుని కొరకు ఉపయోగించుకొని జ్ఞానం కలిగి ఆ దినములను మన కొరకు వాడుకుందాం. బైబిల్లో
ఇశ్రాయేల్ నడుచుకుంటూ వెళ్తుంటే ఒక దగ్గర నీళ్లు చేదుగా ఉంటాయి. వాళ్ళందరూ సనుగుతారు, నీళ్లు చేదుగా ఉన్నాయి ఎలా తాగాల అని మోషే మీద సనుగుతారు. మోషే దేవుడికి ప్రార్థన చేస్తే ఏం చేశాడు దేవుడు, ఏం చెప్పాడు దేవుడు? అక్కడ ఒక చెట్టు ఉంది, ఆ కొమ్మ విరిసి నీళ్ళలో వేయమన్నాడు. అప్పుడు ఆ నీళ్లు ఏమయ్యాయి? చేదు నీళ్ళు కాస్త మధురమున్నాయి. ప్రాబ్లం ఉంది అక్కడ, చేదు నీళ్ళు ఉన్నాయి, కానీ పరిష్కారం ఎక్కడుంది? అక్కడే ఉంది. ప్రార్థన చేస్తే పరిష్కారం ఎక్కడ దొరుకుతుంది? మొన్న 1వ తారీఖున దేవునితో గడపాలి ఆ దినమని ఒక దగ్గరికి నేను మా ఫ్రెండ్ వెళ్ళాం. అతనికి చాలా రోజుల నుంచి పని లేదు, జాబ్ లేదని చెప్పి, దాని గురించి నేను ప్రార్థనలో ఉంటాను, నువ్వు కూడా ప్రార్థన చేయి నా కోసమని ఇద్దరు ప్రార్థనలు ఎవరికి వాళ్ళు కలుపుకున్నాం. మధ్యాహ్నం అయింది, 2 అవుతుంది. ప్రత్యేకంగా ప్రార్థన చేయాల్సి వచ్చింది. దేని గురించి? ఒక ఉద్యోగం గురించి, పని గురించి. సరే అని ప్రార్థన చేసుకున్నాం. తినేసి షాప్ దగ్గరికి వెళ్ళిపోయాం. అక్కడ ఒక మా ఫ్రెండ్ ఇంకొక అతను చెప్పాడు, వెంటనే లోన్కి వెళ్తున్నాం. అరే నీకు ఒక గుడ్ న్యూస్ రా, ఒక వర్క్ ఉంది, నువ్వు చేస్తావా, జీతం 15,000 అంట అని వాడు చెప్పాడు. వీడు గత కొన్ని రోజుల నుంచి పని లేదని బాధపడుతున్నటువంటి వాడు అదే రోజు దేవునికి కేటాయించి ప్రభు దగ్గర గడుపుదామని ఒక పూట దేవునితో గడిపి ప్రార్థన చేసుకుని షాప్కి వచ్చిన వెంటనే వచ్చిన ఆన్సర్ ఏంటి? 15,000. 10,000 అన్నాడట. వెళ్ళి ఫోన్ మాట్లాడితే 15,000 ఇస్తానన్నాడు. ఇది వాడు ఆశ్చర్యపోతుందంటే తెలుసా, దేవుడు ఎంత గొప్పవాడు. ప్రార్థన చేసిన వెంటనే ఈ రకమైన పరిష్కారం ఇవ్వడం. అన్నీ వెంటనే జరుగుతాయని నేను చెప్పట్లేదు, కానీ ప్రార్థన ద్వారా మాత్రమే జరుగుతాయని నేను చెప్తాను. మొన్న దినాన్న సుష్మా వాళ్ళ మామ వాళ్ళతో పాటు ఒక 2-3 కలిసి తాగడానికి వెళ్ళారట. తాగేసి ఇంటికి వెళ్ళారట. ఎవరింటికి వాళ్ళు వెళ్ళిన తర్వాత తెలిసింది ఆ ముగ్గురులో ఒక ఆయన చచ్చిపోయాడు. ఆయన చనిపోవడానికి కారణం వీళ్ళిద్దరే అని చెప్పేసి వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి జైల్లో వేశారట. బాగా కొడుతున్నారట. ఆ నెక్స్ట్ డే వీళ్ళందరికీ తెలియ అదే రోజు తినడం, ప్రార్థన చేయడం, దేవుడు కృప కొరకు ప్రార్థన చేయడం సుష్మా చెప్పిన సాక్ష్యం నేను మీకు చెప్తున్నాను. అయితే అద్భుత రీతిగా ఆ చనిపోయిన వ్యక్తిని పోస్ట్ మార్టం చేయడం వల్ల అది ఎవరు ఏదో చేయడం వల్ల చనిపోలేదని చెప్పి రిపోర్టు చెప్పడం వలన వీరిని జైలు ఆ స్టేషన్లో ఉన్న వీళ్ళని ఇంటికి పంపించడం జరిగింది. వాస్తవానికి తను చెప్పేది ఏంటంటే, ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఆమెకు విడుదల ఇచ్చాడు. చెరసాలలో ఉన్న పేతురు సంఘం ప్రార్థన చేసింది గుర్తు తెచ్చుకొని ప్రార్థన చేసినప్పుడు, కన్నీరు కార్చినప్పుడు ఒక అద్భుతమైన పరిష్కారాన్ని ఇచ్చిందని సాక్ష్యం చెప్పి సంతోషిస్తుంది. ఈరోజు మన జీవితంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి, కానీ ప్రార్థన మాత్రము చేయట్లా. ఆ ప్రార్థనే అనేకమైన వాటికి పరిష్కారం. దయచేసి నీకున్న సమస్యను దేవుడు తీరుస్తాడని నువ్వు నమ్ముతున్నట్లయితే దేవుని దగ్గర గడపండి. నీకున్న సమస్య 10 మందికి చెప్పుకోవడం వల్ల అది పోదు, కానీ దేవుని చెప్పుకోనండి. దేవుడే దాన్ని తీర్చేస్తాడు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నా.